వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సోలార్ విద్యుత్ మరియు సోలార్ ఇన్వర్టర్ పై అవగాహన సదస్సు. శ్రీ శ్రీనివాస బ్యాటరీస్ సేల్స్ అండ్ సర్వీస్ ప్రొపరేటర్ వెంకట్ ఆధ్వర్యంలో లివ్గార్డ్ ఇన్వర్టర్ కంపెనీకి సంబంధించిన సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏపీ లివ్గార్డ్ ఇన్వర్టర్స్ కంపెనీ రీజనల్ సౌత్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇన్వర్టర్లు ఉన్నప్పటికీ సోలార్ ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ దీనిపై అవగాహన కల్పిస్తుందని, అలాగే సబ్సిడీలు ఇస్తుందని, అదేవిధంగా మా కంపెనీ కూడా సబ్సిడీకి తీసుకునేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు. సోలార్ ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లు కూడా తగ్గించుకోవచ్చని, అదే విధంగా ఎండ కాస్తేనే సోలార్ పనిచేస్తుందన్న విధానంపై అపోహలు వీడుకోవాలని అన్నారు. అనంతరం శ్రీ శ్రీనివాస బ్యాటరీస్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కస్టమర్ కి అందుబాటు ధరలో లీవ్ గార్డ్ బ్యాటరీస్ మరియు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకునే ప్రతి కస్టమర్ కు సబ్సిడీతో సోలార్ ఇన్వర్టర్ అందుబాటులో తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఎం గోపి, ఎలక్ట్రీషియన్లు మరియు ఇన్వర్టర్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. సో నా పేరు మురళీకృష్ణకాంత్ అండి. లివ్గార్డ్ కంపెనీ నుంచి, లివ్గార్డ్ కంపెనీకి రీజనల్ సేల్స్ ఎక్సలెన్స్ మేనేజర్ని. సో ఈ మీటింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం సోలార్ని నెక్స్ట్ 3 years సోలార్ ఫ్యూచర్ ఉంది కాబట్టి సోలార్ని ఎలా పెనిట్రేట్ చేయొచ్చు, అండ్ మోడీ కొత్త సబ్సిడీ ఒకటి లాంచ్ చేశారు. సో ఎంతకలో మనకు ఆల్మోస్ట్ 1 kV మనం ఇన్స్టాల్ చేసుకుంటే అందులో 25% సబ్సిడీ వస్తుంది మనకి, రూఫ్ టాప్ మీద మాత్రమే. ఇది అగ్రికల్చరల్ సబ్సిడీ వేరు, రూఫ్ టాప్ సబ్సిడీ వేరు. సో దాని గురించి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అక్కడ నుంచి మన బ్యాటరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఇంపోర్టెడ్ క్వాలిటీ లెడ్ వాడతాం. ఇంపోర్టెడ్ క్వాలిటీ లెడ్ వాడడం వల్ల 99.9% ప్యూరిటీ ఉంటుంది. సో చాలామంది రీసైకిల్ లెడ్ వాడతారు. సో మన బ్యాటరీలో రీసైకిల్ లెడ్ అనేది ఉండదు. రెండోది, మన ఇన్వర్టర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా ఇమీడియట్గా కట్ అయిపోద్ది. సో నార్మల్ కస్టమర్ రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఎలక్ట్రీషియన్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వెళ్ళి చేసేది ఏమీ లేదు అక్కడ. సో కస్టమర్ కన్నా నార్మల్ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోద్ది. అండ్ రెండోది మెయిన్ ఇంపార్టెంట్, మా కంపెనీలో మీకు ఏదైతే బ్యాటరీ మీద మెన్షన్ చేస్తామో యాంపియర్, అది 100% డెలివరీ అవుతుంది. మనకి లోడ్ పడినప్పుడు బ్యాకప్ రాకపోవడం, లేదు పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు ట్రిప్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ మీకు ఏమీ ఉండవు. అండ్ మన బ్యాటరీలు జనరల్గా బ్లాస్ట్ అవ్వు. మీరు చూస్తే ఇన్వర్టర్ బ్యాటరీలో మెయిన్గా ఉన్న కంప్లైంట్ ఏంటంటే బ్యాటరీ బ్లాస్ట్ అయిపోవడం, బ్యాటరీల నుంచి యాసిడ్ లీకేజ్ ఉండడం, పైన టాప్ పాడైపోవడం, అలాంటివన్నీ ఉంటాయి. సో మనం హీట్ సీలింగ్ చేయడం వల్ల సీల్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో బ్యాటరీ బ్లాస్టింగ్ కానివ్వండి, వాటర్ యాసిడ్ లీకేజ్ కానివ్వండి, డ్రై అయిపోవడం, త్వరగా డ్రై అయిపోతాయి కొన్ని బ్యాటరీస్, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో సోలార్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం నార్మల్గా సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే లైట్తో పనిచేస్తుంది అది, కానీ మనందరం సన్తో పనిచేస్తుంది అనుకుంటాం. అది లైట్తో పనిచేయడం వల్ల సో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఇన్స్టాల్ చేసుకుంటే మనం అసలు కంప్లీట్గా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది అనుకుంటారు మినిమం ఛార్జ్ గవర్నమెంట్ కట్టాలి కదా అనుకుంటారు, కట్టక్కర్లేదు. సో ఎన్ని యూనిట్స్ మీరు జనరేట్ చేస్తే అన్ని యూనిట్స్ యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మనం ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేస్తే, అంటే పొద్దున్న ఎక్కువ జనరేట్ చేస్తాం, రాత్రి కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి పొద్దున్నగా జనరేట్ చేసింది రాత్రి మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, మిగిలిపోతే నెక్స్ట్ డే కూడా వెళ్తుంది. సో జనరల్గా మనం ఎంత యూనిట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత కెపాసిటీ ప్యానల్స్ కన్నా ఒక 10 to 15% ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు జనరేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువైతే మంచిది. ఎందుకంటే తక్కువైతే మళ్ళీ మీరు బిల్ పే చేయాల్సి వస్తుంది. అలా 3 ప్లేట్స్ వస్తాయి. సార్ నమస్తే అండి, నా పేరు దేశెట్టి వెంకట సత్యనారాయణ. శ్రీ శ్రీనివాస బ్యాటరీస్ నర్సీపట్నం పాల్గట్ సెంటర్ అండి షాపు. ఎక్స్క్లూజివ్ లివ్గార్డ్ ప్రొడక్షన్ మొత్తం తీసుకున్నాను సోలార్కి. అంటే మన కస్టమర్లకి అందరికీ అందుబాటులో ఉండే ధరలకు ఇవ్వడానికి, అలాగే పర్ కిలోవాట్ మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది మొత్తం కస్టమర్లు మనకి కస్టమర్లు వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఎన్ని ఐటమ్స్ అయితే మనకు వాడతారో దాన్ని కాలిక్యులేషన్ చేసి
నేను ఎంత పడుతుందో చెప్తాను. అలాగే వారికి సబ్సిడీ ద్వారా వారికి ఎంత అయితే రాయితీ ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూప్ సోలార్తో పాటు హౌస్ హోల్డ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. పర్ కిలోవాట్ 55,000 నుంచి 85,000 వరకు మన దగ్గర ఆన్ ది స్పాట్లో స్టార్ట్లో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంది అంటే ఆర్డర్ ద్వారా తెప్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్సిడీ ద్వారా ఇప్పించడానికి ఈ కరెంటుని ఆదా చేసే ఈ ప్రక్రియని మనం ప్రజల మంది దగ్గర తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. అయితే నేను ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి తీసుకొచ్చి సోలారు. ఇప్పుడు గ్రౌండ్ వర్క్లో చాలా 215 సెట్లు వేసాం. ఈ సెట్స్ అన్నింటిలో కూడా 1-2 తప్ప మిగిలిన అన్ని సెట్స్ కూడా ఫుల్ఫిల్గా వర్కింగ్ అవుతున్నాయి. కాబట్టి కస్టమర్ల దేవుళ్ళందరూ కూడా మళ్ళీ నాకు సహకరించి ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.